లక్షల మంది ప్రాణాలు బలి, వేల మంది త్యాగాలు, కోట్ల మంది ఆశయాలకు ప్రతిరూపమే ఈ స్వాతంత్ర్యం. మానసత్వానికి చరమగీతం పాడిన రోజే 1947 ఆగస్టు 15. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పోలీస్ స్టేషన్, అంగన్వాడీలు, మహిళా సమైక్య భవనం, బ్యాంకులలో జాతీయ జెండాను రెపరెపలాడించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సమైక్య భవనం వద్ద ఎంపీపీ కామూరి అమూల్య, సచివాలయంలో సర్పంచ్ దండు శశికళ ఆధ్వర్యంలో, అలాగే సైనిక కార్యాలయం వద్ద మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర్యం కోసం ప్రాణదానం చేసిన స్వాతంత్ర సమరయోధులను తలుచుకోవడం భారతీయులుగా గర్వించదగ్గ అంశమని, గతంలో రాజుల పాలనలో రాజుల మధ్య ఐక్యత లేక బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారని, బ్రిటిష్ వారి పాలన తర్వాత భారతదేశం మొత్తం ఐకమత్యంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టారని, ఆ ఐకమత్యం ప్రతి భారతీయుడికి ఉండాలని, దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికైనా భారతీయులు సిద్ధంగా ఉండాలి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా స్వాతంత్రం అంటే మనం ఇప్పుడు 1947లో మన పెద్దలు మనకు దైవ సమానులైనటువంటి వారు ప్రాణత్యాగాలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి స్వాతంత్రం చేసినటువంటి మహనీయులందరూ కూడా వారికి నివాళులు తెలియజేస్తూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి యొక్క సిద్ధాంతాలను మనమంతా ఆచరిస్తూ, భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదు పోయి దేశం అంటే మనుషులు అనే సిద్ధాంతాన్ని మనమందరం పాటిస్తూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనమంతా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కూడా కాకుండా ప్రతి దేశానికి స్వాతంత్రం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఎందుకంటే ఆక్సిజన్ అంటే స్వాతంత్రం ఉంటేనే మనం ఫ్రీడంగా బతకగలం. ఈరోజు మన పూర్వీకులు అంటే మన పెద్దలు గాంధీ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, చెప్పుకుంటా పోతే అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఎంతో మంది మహనీయులు వారు ప్రాణాలు అర్పించి మనల్ని ఈరోజు మనం ఇంత స్వాతంత్రం ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనము ఈ స్వాతంత్రంగా బతకడానికి మనకు కల్పించినటువంటి అవకాశం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా వారి యొక్క సిద్ధాంతాలను ఆచరించి మంచి మార్గంలో నడిచి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉండాలంటే మనమంతరంగా క్రమశిక్షణగా ఉండాలి. మనమంతా కూడా మంచి క్రమశిక్షణతో పెరిగి భారతదేశాన్ని ఐకమత్యంతో ఉండి మన దేశాన్ని ఐక్యతను చాటాలని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఏదైతే మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో దేశానికి స్వాతంత్రం అంతే అవసరం కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత మనమంతరము భావితరాలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.